చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చిందని కొడైకెనాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. దీన్ని కొండలరాణి అని కూడా అంటారు. ఎన్నో రోజుల నుంచి మేము కొడైకెనాల్కి వెళ్ళాలని ఇది ఫస్ట్ టైం వెళ్ళినాము. మేము ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. ఎక్కడ చూసినా వెళ్ళేటప్పుడు ఇది హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయి. అదే ఎక్కువ కర్వ్స్ తిరుమల కన్నా ఇంకా దట్టంగా ఉన్నాయి. ఎంత బాగుందంటే అసలు ఎక్కడ చూసినా థిక్ ఫారెస్ట్, నీలగిరి కొండలు కదా, ఎక్కడ చూసినా పర్వతాలు ప్లస్ దట్టమైన అడవులు, జలపాతాలలాగా ఉన్నాయి, నీళ్ళ కొలనులాగా ఉన్నాయి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ ఇది మాత్రము. ఇంకా సమ్మర్లో మార్చ్ ఏప్రిల్ అయితే కనుక ఇంకా బాగుంటుంది. మాకు కొంచెం చిల్ అనిపించింది ఆ ప్లేస్. మేము ఒక 3 days ముందుగానే వెళ్ళే ముందు 3 days ముందుగానే ట్యూలిప్స్ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది గెస్ట్ హౌస్. ఇంకా వెళ్తానే ఇంకా క్యాబ్ ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. కాకపోతే ఇంకా కొత్త ప్లేస్ కదా, అందుకనేసి ఎక్కడ చూసినా ఎక్కువ కర్వ్స్ ఉంటాయి అని చెప్పేసి, ప్లస్ కొత్త ప్లేస్ తెలియని ప్లేస్ కదా అని చెప్పేసి ఒక క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుకొని 1800 తీసుకున్నారు. ఒక 10 places చూపించినారు. గైడ్ కూడా చాలా మంచి అతను, చాలా బాగానే అన్నీ చూపించినారు. మంచిగానే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళినాము. ఇంకా అసలు 2 days అక్కడ ఉండే గుడికి ఎంత చిల్ అనిపించిందో ఏమో. చూడండి ఎంత గ్రీనరీ, ఎక్కడ చూసినా మంచి మంచి వ్యూస్, యానిమల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా హిల్ స్టేషన్ కదా, మంచి మంచి వాటర్ ఫాల్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకా సూర్యుని కిరణాలు 2 రోజులు అయ్యేగుడికి సరిగా సూర్యకిరణాలు పడలేదు. అందుకని ఎప్పుడెప్పుడో సూర్యుడు కిరణాలు పడేది వెయిట్ చేస్తా ఉంటుంది. ఇంక ఈ చిల్ ప్లేస్లో కొంచెం కాఫీ కూడా దొరకలేదు. అందుకని ఎప్పుడెప్పుడో ఇంకా కాఫీ తాగేది అనిపిస్తూ ఉంది వేడిగా. అంతే ఫ్రెండ్స్, బాగానే ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇప్పుడు సూర్యుని కిరణాలు పడతాయి వచ్చేసినాయి. సన్ వచ్చేసింది. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసినాము. సూర్యుని కిరణాలు పడే గుడికి అట్లా క్యాప్చర్ చేసేసినాను. ఎంజాయ్ చేసుకుంటా వచ్చినాం ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని, ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు కొడైకెనాల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.